క్రీడల్లో యువకులకు క్రమశిక్షణతో పాటుగా ఏకాగ్రత చాలా అవసరమని, ముఖ్యంగా క్రీడల్లో గెలుపోటములు సహజం. క్రీడాకారులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఓడిపోయామా గెలిచామా అని కాదు, మీరు ఎప్పుడైతే క్రీడల్లో పాల్గొన్నారో మీరందరూ గెలిచినట్టే అని. అలాగే యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా ఇలాంటి క్రీడల్లో యువకులకు పాల్గొని మీ మానసిక ఉల్లాసం పెంచుకోవాలని ఇల్లంతకుంట ఎస్ఐ అన్నారు. ఈ కార్యక్రమంలోని మై భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్ స్వామి, మండల కోఆర్డినేటర్ క్రాంతి, ఏబీవీపీ నాయకులు అక్కెం నాగరాజు, ఆకుల ప్రశాంత్, కోదని మహేష్ మరియు గ్రామ ప్రజలు, ఇతర గ్రామముల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ శాతం ఇప్పుడు గేమ్స్ అంటే సెల్ ఫోన్ గేమ్స్ అయిపోయినాయి. సెల్ ఫోన్లో గేమ్స్ ఎన్నో గేమ్స్ వచ్చినాయి. సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు తప్ప క్రికెట్ ఆడిన సెల్ ఫోన్లోనే, వాలీబాల్ ఆడిన సెల్ ఫోన్లోనే, క్యారమ్ ఆడిన సెల్ ఫోన్లోనే. అంటే ప్రతిదీ ఎవ్రీథింగ్ ఆన్ సెల్ ఫోన్. అంటే ఇప్పుడు అడిక్షన్ అనేది ఎట్లా అయిపోయిందంటే ఒక డ్రగ్ అడిక్షన్ లెక్క అయిపోయింది. అది కూడా ఒక డ్రగ్ అయిపోయింది ఫోన్ కూడా. అంటే ఏదో పార్ట్ ఆఫ్ ద బాడీ. ఇది కూడా ఒక మన బాడీలో ఒక పార్ట్ లెక్క అయిపోయింది. దీన్ని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని దూరం పెట్టలేని పరిస్థితి. ఒక హాఫ్ అన్ అవర్ బాత్రూంలో వెళ్ళినప్పుడు దీన్ని పడుకోవాలి. అంటే ఎవ్రీ టైం మన బాడీలో ఒక పార్ట్ లాగా సెల్ ఫోన్ అనేది ఇప్పుడు ఉన్నది. సో ఇదొక అడిక్షన్. అలాగే ఇందాక చెప్పారు డ్రగ్. యూత్ ఎక్కువ శాతం ఈ మధ్యలో ఏంటంటే, ఒకప్పుడు డ్రగ్ అంటే ఎక్కడో సిటీలలో ధనవంతుల దగ్గర అవైలబుల్ ఉంటుంది, మనకు ఎక్కడ దొరుకుతుంది అనే పరిస్థితి నుండి ఏమైంది అంటే, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ వల్ల కొంత ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. అంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు కూడా ఏమవుతుందంటే ఈజీగా మన దగ్గర ఎక్కడో ఒడిస్సా, ఛత్తీస్గఢ్ పార్టిసిపేట్ చేసినామంటే మనం గెలిచినట్టు. ఆ నైతిక ధైర్యం, ఆ మానసిక ధైర్యం రావడం అనేది ఫస్ట్ గొప్ప విషయం. ఎందుకంటే ఆటలో పాల్గొనే సంకల్పం యువత లోపల రావడమే మనం గొప్ప విజయంగా భావించాలి. ఈనాటి ఓటమి రేపటి విజయానికి సంకేతంగా మనందరం కూడా భావించాలి. యువకులందరూ కూడా ఒకప్పుడు రేపాక టీం అంటే, రేపాక స్పోర్ట్స్ క్లబ్ అంటే, రేపాక క్రీడాకారులు అంటే మండలానికి అందరికీ కూడా ఆదర్శంగా ఉండేది. భవిష్యత్తులో కూడా రేపాక స్పోర్ట్స్ క్లబ్ అదే విధంగా దత్త వైభవాన్ని గుర్తుకు చేస్తూ ముందుకు సాగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ఇల్లంతకుంట స్పోర్ట్స్ క్లబ్ పరువు నిలబెట్టినటువంటి మా ఇల్లంతకుంట కబడ్డీ టీం